ప్రభుత్వం తీసుకున్న హైడ్రా కానీ ఆ తర్వాత మూసీ ప్రక్షాళన, నిన్నగాక మొన్న కొడంగల్లో ఫార్మాసిటీ ఏర్పాటు, అక్కడ రైతుల ఆందోళన, ఇలాంటి అంశాల్లో ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు ధీటుగా అధికార పార్టీ రియాక్ట్ కాలేకపోతుంది. మహేష్ గారు, నాయకుల మధ్య సమన్వయ లోపము, కొంత ఆరోపణలు, విమర్శలు అక్కడి వరకు ప్రతి దగ్గర ఉంటాయి, మీ దగ్గర కూడా ఉన్నాయి. ఓకే, జగిత్యాల్లో జరిగిన ఒక హత్యని మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేపించారని జీవన్ రెడ్డి అంటుంటే, మీరు జీవన్ రెడ్డిది కరెక్టా, సంజయ్ కుమార్ది కరెక్టా, అక్కడ పార్టీ పలచన అవుతుంది అంటే హత్యా రాజకీయాలు మీ నాయకులు చేస్తున్నారు అనే ఒక అభిప్రాయం జనంలోకి పోతుంది కదా. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి బాధ ఎవరికైనా, ఇప్పుడు ఒక 30 ఏళ్ళు తను అంటిపెట్టుకున్న నాయకుడు హత్యకు గురవుతే ఆ బాధలో వారు మాట్లాడినమాట వాస్తవం. జీవన్ రెడ్డి గారు మా పార్టీలో చాలా సీనియర్ నాయకులు, వారికి అన్ని రకాలుగా మేము గౌరవం ఇస్తాము. ఆ హత్య జరిగినటువంటి పూర్వాపరాలు తెలుసుకునే పనిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మేము ఆ రోజు కూడా చెప్పాం, ఎవరు హత్య చేసినా, హత్యలు ఎవరు పాల్గొన్నా ఆ పాల్గొన్న నిందితులు తప్పకుండా కఠినంగా శిక్షించాలి. ఇది రాజకీయ ప్రేరేపిత హత్యనా లేక అక్కడ ఆస్తిగాలతో జరిగిన హత్యనా అనేది పోలీసులు ఛేదిస్తారు. బాధలో జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వాస్తవం, వారి బాధను మేము అర్థం చేసుకున్నాం, వారితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కొత్తగా చేరిన ఎమ్మెల్యేతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయం మొత్తంలో కూడా శ్రీధర్ బాబు గారు ఈ మొత్తం ఇరువురితో మాట్లాడడం జరిగింది. ఆ సమస్య అక్కడితో సమస్య పోయింది. రైట్. మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీలకు కొంత ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కులగణన కూడా ప్రారంభించింది, చేస్తుంది. అది కులగణనే అనాలి దాన్ని. రకరకాలుగా 75 ప్రశ్నలు అడిగితే కొంత అక్కడక్కడ వ్యతిరేకత వస్తున్నా ప్రధానంగా అది కులగణన కోసమే కదా మీరు చేస్తున్న ఆలోచన. అయితే కులగణనే, మీరు ఇచ్చిన హామీ కూడా అదే కాబట్టి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారనే విమర్శ గతంలో ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కూడా జరిగింది. మీ పార్టీలో ఒకరిద్దరు నాయకులు బీసీ నినాదంతో పార్టీ వ్యతిరేకంగా మీ నాయకులే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులపై విమర్శలు చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి కూడా మీకు తెలుసు. అది ఎవరు వెళ్తున్నారు, ఏం వెళ్తున్నారో కూడా మీకు బాగా తెలుసు. ఇలాంటి నేపథ్యంలో బీసీలకి కాంగ్రెస్ పార్టీయే వేదిక అవుతుంది, వేదిక అవుతుంది గ్యారంటీ, నేనే హామీ అని మీరు ఇవ్వగలరా వాళ్ళకి? గతంలో బీసీలకు ఎక్కువ సీట్లు రావాలని అడిగిన దాంట్లో నేను ప్రధానంగా ఉన్న వ్యక్తిని. అవును. ఎవరికి ఎంత వాటా రావాలో వారికి రావాలని, దక్కాలని అడిగే దాంట్లో మొదటగా ఉన్న వ్యక్తిని. కాబట్టి ఎన్నికలు కాబట్టి గెలుపు అనేది ప్రాధాన్యం కాబట్టి ఆనాడు కొంత తక్కువ సీట్లు వచ్చినటువంటి వాస్తవం. కానీ మీరు ఎన్నికల తర్వాత చూసుకుంటే 2 ఎమ్మెల్సీలు వస్తే, 4 ఎమ్మెల్సీలు వస్తే ఒకటి రెడ్డి సామాజిక ఇచ్చాం, ఒకటి మైనారిటీ, ఒకటి నాకు, ఒకటి వెల్మకి ఇచ్చడం జరిగింది. 2 రాజ్యసభ సీట్లు వస్తే ఒకటి మళ్ళీ బీసీకి ఇవ్వడం జరిగింది. 4 విప్పులు వేస్తే 2 బీసీలకి ఇచ్చాం, ఒకటి లంబాడాకి ఇచ్చాం, ఒకటి ఎస్సీకి ఇచ్చాం. కార్పొరేషన్లు చూస్తే కూడా మెజారిటీ స్థానాలు మనం ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇవ్వడం జరిగింది. క్యాబినెట్లో కూడా చూసుకున్నారు, మీరు ఉన్నారు. అయితే ఒకటి ఏంటంటే, ఈ అన్ని కులాల యొక్క సమీకరణ దృష్టిలో పెట్టుకొని అందరికీ సముచిత స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నమాట వాస్తవం. అక్కడక్కడ కొంచెం ఆటుపోటు ఉంటే సర్దుకుంటూ పోతాం అవసరాన్ని బట్టి. ఇలా కులగణన, కుల సర్వే అనేది రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి బ్రహ్మాస్త్రం. ఇది చరిత్రలో నిలిచిపెట్టిన అంశం. ముందు నుంచి కూడా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు రకరకాల ప్రాంతాలు, రకరకాల ప్రజల నుంచి వచ్చినటువంటి సూచనలు, సలహాల మేరకు ఇది చేస్తే బాగుంటుంది, అణగారిన వర్గాలు, అట్టడుగున వర్గాలకు న్యాయం జరగాలంటే కుల సర్వే జరగాలి. ఈ దేశంలో ఎవరు ఎంత శాతం ఉన్నారో ఆ నిష్పత్తి ప్రకారం వారికి ప్రభుత్వ ఫలాలు అందాలని. దాని ముఖ్య కారణం కూడా మనం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ నాయకత్వంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరుగుతూ పోతుంది. మీరు ఒకసారి గ్రహించండి, ఈ దేశంలో కార్పొరేట్ వ్యవస్థని పెద్ద ఎత్తున పెంచి పోషిస్తూ ఉంది బీజేపీ పార్టీ. ధనికులు అవుతారు. ఇలా అదాని అమ్మాయిల పరిస్థితి ఏంటి? అదాని ఏముండే 2014లో వీళ్ళంతా ఎత్తుకు ఎలా పడగెత్తగలిగినాడు? ఎవరిచ్చిన వెసులుబాటు అది? ఇవన్నీ బేరీ చేసుకున్నప్పుడు ధనికుడుగా మారుతూ ఉన్నాడు, బీదవాడు ఇంకా బీదవాడు అవుతున్నాడు. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని తగ్గియాలి, బీద ప్రజానికానికి ప్రభుత్వ ఫలాలు కనీసం అందాల ఉద్దేశంతో వారు రాహుల్ గాంధీ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి అస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చినారు, కులగణన. మీరు ఒకటి గ్రహించాలి, ఇక ఈ రాష్ట్రంలో కూడా మరి రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణకు చెందిన వ్యక్తి. బట్ ఈ దేశంలో రాహుల్ గాంధీ పిలుపును మొదటగా అందుకున్న వ్యక్తి ఆయన. తక్షణమే క్యాబినెట్లో పెట్టడం, క్యాబినెట్లో దాన్ని జీవోగా తీసుకురావడం, తర్వాత అసెంబ్లీలో పెట్టడం, సుదీర్ఘంగా చర్చించడం, దాన్ని బిల్లు రూపంలో తీసుకురావడం, తక్షణమే కుల సర్వేకి పావులు కదలపడం. ఇది చూస్తూ ఉంటే మీకేమనిపిస్తూ ఉంది? ఇక్కడ కులాలు మతాలు కాదు. రేవంత్ రెడ్డి అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయినప్పుడు కూడా ఈ స్టెప్ తీసుకున్నాడంటే ఇది ఒక కాంగ్రెస్ పాలసీ. ఇది రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది రేవంత్ రెడ్డి గారికి కానీ, నాకు కానీ,
కింద ఉన్న కార్యకర్తలకు ఇది శిరోధార్యం, అదే అస్త్రం మాకు. సో ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఈ స్టెప్ తీసుకోవడం వల్ల యావత్ దేశంలో మీరు రోల్ మోడల్గా ఉన్నారని రాహుల్ గాంధీ గారు మొన్న చెప్పారు మీటింగ్లో. మహేష్ గారు, కులగన్నకు సర్వే చేయడంతో సరిపోదు, ఆ సర్వే అనేది నామకే వాస్తే అవుతుంది. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సర్వేనే ఒకే రోజులో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సందర్భం ఉంది. దానివల్ల ఒరిగింది ఏమీ లేదు, మీకు తెలుసు నాకు తెలుసు. అది కులగన్న సర్వే కూడా అలాంటిదే. అదే చెప్తున్నాను, నేను అదే ఒక్క నిమిషం కంటిన్యూ చేస్తున్నాను. కులగన్న కూడా అలాంటిదే. ఆ సర్వే చేసే ముందే మీరు హామీ ఇవ్వండి, జనాభా ప్రాతిపదికన 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారా, చట్టసభల్లో ఇస్తారా, ఎక్కడ ఇస్తారు, ఏం చేస్తారు ప్రభుత్వ పరంగా హామీ ఇవ్వండి. ఒకటి, ఇది ఏ సర్వేలు అక్కర్లేకుండా మీరు భర్తీ చేసే నామినేటెడ్ పోస్టులు కానీ, మీరు ఏర్పాటు చేసే పీసీసీ కార్యవర్గం కానీ, జిల్లా కమిటీల్లో కానీ 42%, 50%, 60% బీసీలకు మేము పదవులు ఇస్తాం అని మీరు ముందే చెప్పి వెళ్ళొచ్చు కదా, ఇంకా మంచి మైలేజ్ వస్తుంది మీకు. ఒకటి, మీరు 42% అంటున్నారు, మేమేమంటామంటే కుల సర్వే జరిగిన తర్వాత 42 కాదు, అది 52 52 ఇస్తాం, 60 ఉంటే 60 ఇస్తాం. ఇది మా నినాదం. ఇప్పుడు సకల జనుల సర్వే అని చేశాడు కేసీఆర్ గారు, ఒకే రోజులో మొత్తం యంత్రాంగాన్ని పెట్టి చేశాడు. ఎందుకు దాన్ని అసెంబ్లీలో టేబుల్ చేయలేదు? ఆయన వద్ద ఎందుకు పెట్టుకున్నాడు? మీకు తెలుసా ఇది సర్వే ఏ కులం ఎంత ఉందో? టేబుల్ చేయలేదు కదా అఫీషియల్గా, చేయలేదు. అంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు. ప్రజల్ని ఎప్పుడు మోసం చేస్తూ 10 ఏళ్ళు పబ్బం గడిపింది తప్ప ఏ దాని మీద క్లారిటీ లేనట్టు ముఖ్యమంత్రి ఎవరనే దేశంలో ఉన్నట్టు కేసీఆర్ గారు. అంటే సర్వే చేసి అంత ఆర్భాటంగా చేసి బాగుండేది అనేది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అవసరం అనుకుంటే 50% క్యాప్ని ఎత్తేస్తామని ఒక మాట ఏది చెప్పినాడో అదే గ్యారంటీ. రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నాడంటే అదే గ్యారంటీ. ఎందుకు కర్ణాటకలో కూడా మీరే అధికారంలో ఉన్నారు, కర్ణాటకలో సర్వే తెలంగాణలో ఎందుకు చేస్తున్నారు? కర్ణాటకలో 2016లో సర్వే జరిగింది, బీహార్లో సర్వే జరిగింది, కోట్ల లోపాలు అంటే మళ్ళీ రీసర్వే 100% కర్ణాటకలో 2016లో సర్వే జరిగింది, కేంద్రానికి పంపడం కూడా జరిగింది. కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా సుప్రీంకోర్టుకు పోతామనే మాట కూడా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి నినాదం జిస్కి జితనీ ఆబాదీయే ఉన్కు ఉత్నే భాగీదారి. ఇది ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలని. దాంట్లో రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం బట్టి గారు, ఈ ప్రభుత్వం అందరికన్నా ఒక అడుగు ముందుకేసి దీంట్లో తక్షణమే చర్యలు తీసుకుంది. లోకల్ బాడీ ఎలక్షన్ కూడా దానికి ఆగుతూ ఉన్నాయి. కుల సర్వే జరిగిన తర్వాత ఆ నిష్పత్తి ప్రకారం వారికి రిజర్వేషన్ ఇవ్వాలని. ఇది రాహుల్ గాంధీ గారి నినాదం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నినాదం, ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నినాదం. ఈ నినాదంలో ఏమాత్రం అనుమానానికి తాగులేదు. సర్వేలో కూడా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఈ సర్వే జరిగితే మాకు పుట్టగతులు ఉండకుండా పోతాయనే భయంతో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, సర్వేలో పాల్గొనండి, మీ కులం విషయం కానీ మీ ఆస్తిపాస్తుల విషయం వాస్తవాలు చెప్పండి. ఇది మీకు నష్టం చేసే ప్రక్రియ ఎంత మాత్రం కాదు. దీనివల్ల మీకు లాభాలు జరుగుతాయి తప్ప నష్టమనే మాటే ఉండదు. సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, పాల్గొంటేనే దీనికి వచ్చే లాభాలు మీకు వస్తాయి. ఎవరో మాటలు విని వారు ప్రత్యక్ష నాయకులు వాళ్ళ అవసరంగా వచ్చే మాటలు మాయమాటలు వినొద్దు దయచేసి. ఈ సర్వే మీకోసం జరుగుతూ ఉంది, మీ బాగు కోసం జరుగుతూ ఉంది, మీ మంచి చెడు చూసుకోవడానికి సర్వే. ఈ సర్వే వస్తేనే సరైన ప్లానింగ్ జరుగుతుంది. కాబట్టి సర్వేలో విధిగా అందరూ పాల్గొనాలని నేను మీ ద్వారా తెలంగాణ ప్రజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఓన్లీ బీసీల కోసం కాదు, అన్ని కులాల మీద సర్వే జరుగుతూ ఉంది. కులాలే కాకుండా సోషియో ఎకనామిక్, పొలిటికల్ ఇవన్నిటి మీద సర్వే జరుగుతూ ఉంది. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా కంప్లీట్ మెడికల్ హెల్త్ చెకప్, ఇది మెగా హెల్త్ చెకప్, ఇది అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. అంటే మహేష్ గారు, సర్వే తర్వాత వచ్చిన రిపోర్ట్ ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేసి అప్పుడే ఎన్నికలకు వెళ్తారా? అప్పటి వరకు ఎన్నికలు ఉండవు స్థానిక ఎన్నికలు. అందుకే ఆ ఎలక్షన్లు ఈ సర్వే అయిన తర్వాత ఎలక్షన్ పోవాలని కదా ఎన్నికలు కొద్ది ముందుకు జరిపాము. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ సర్వే పరిపూర్ణంగా జరుగుతుంది, జరిపి తీరుతాము, కేంద్రానికి నివేదిస్తాము. ఇవాళ ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, బండి సంజయ్ గారు ఒక బీసీ నాయకుడు బీజేపీలో మంత్రిగా ఉన్నారు. ఆయన పరిస్థితి ఏంది అన్నాడు, బీసీ అధ్యక్షులను తీసేసిన పరిస్థితి, ఆ పార్టీ పరిస్థితి చెప్తా ఉన్నాను. ఇవాళ లక్ష్మణ్ గారు ఒక ప్రముఖ స్థానంలో ఉన్నారు. మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మేము అందరం ప్రధానమంత్రిని కలుద్దాము,
2025లో జరిగే సెన్సస్లో కులగణములు జోడించమని అడుగుదాము, తప్పేముంది? ముఖ్యమంత్రి గారు రిజల్యూషన్ చేసి పంపినారు, ప్రభుత్వ పరంగా రిజల్యూషన్ చేసి ప్రధానమంత్రికి పంపినారు. మేము PCC కార్యవర్గంలో రిజల్యూషన్ చేసి పంపినాము, తీర్మానం పంపినాం ప్రధానమంత్రి గారికి. మా విజ్ఞప్తి ఏంటంటే ఎన్నికల వరకే పార్టీలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత తమిళనాడు తరాలో అందరం కలిసికట్టి మనం రావాల్సిన ప్రాజెక్టు తెచ్చుకుందాము కేంద్రం నుంచి. ప్రభుత్వం ఏదైనా కేంద్ర ప్రభుత్వమే కదా, మనకు రావాల్సిన వాటా విషయంలో అందరం కలిసి పోరాడదామని ముఖ్యమంత్రి గారికి మాకేం బేసిజాలు లేవు, ఒక స్టెప్ దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి కొరకు. మీరు రండి, తీసుకెళ్ళండి. మీరు నిజంగా మీరిద్దరు బీసీ నాయకులు కదా, బండి సంజయ్ గారును లక్ష్మణ్ గారు, మీరెందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురారు? మేము అన్న విధంగా 2025లో జరిగే సెన్సస్లో బీసీ కులం చేర్చండి దాంట్లో.